హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక మంచి టిఫిన్తో మీ ముందుకు వచ్చానండి. అదే ఉప్మా రవ్వతో టిఫిన్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే మనం మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అందరికీ తెలిసిన విషయమే కదా, కాకపోతే ఈ ఉప్మా చాలా స్పెషల్ అండి. అలాగే మనకి కరెక్ట్ కొలతలతో చేస్తే ఉప్మా రవ్వ చాలా టేస్టీగా ఉంటుందండి. అది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వని మనం చక్కగా వేపుకోవాలండి. మనం మరి ఎక్కువగా వేపకూడదండి, మాడిపోతుంది. ఇలా వేపుకుంటే సరిపోతుందండి. ఈ ఉప్మా రవ్వని మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి మనం ఒక 3 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొన్ని పల్లీలు వేసుకొని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి ముక్కలు తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని మరొకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలండి. అల్లం ముక్కలు వేయడం వలన ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా ఫ్రై చేయడం వలన ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ని తీసుకోవాలండి. మనం 2 కప్పుల రవ్వను తీసుకుంటే 6 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ కొంచెం కాగిన తర్వాత ఉప్మా రవ్వ కూడా వేసేసుకొని మనం చక్కగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఉప్మాని ఉడికించుకోవాలి. మనకి ఏం లేదండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 3 మినిట్స్లోనే మనకు ఉప్మా రెడీ అవుతుందండి. అంతేనండి. ఇలా మనం ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు మనం ఉప్మాని ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, మనకి ఉప్మా చక్కగా ప్రిపేర్ అయిందండి. ఈ విధంగా ఉంటే మనకు ఉప్మా చాలా బాగుంటుందండి. మరి దగ్గర పడకూడదు. మనకి 3 కప్పుల వాటర్కి 1 కప్పు ఉప్మా రవ్వకి చక్కగా ఉప్మా అనేది వస్తుందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా సింపుల్గా ఉండే ఉప్మా రవ్వని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.